హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు మేము సిడ్నీకి వచ్చి 10 రోజులు అవుతుందండి. వాళ్ళకి రేపైతే తిరిగి వెళ్ళిపోతాము. ఇంకా లాస్ట్ టైము మళ్ళీ ఇంకొకటి చూడాలని లుక్అవుట్స్ అంటారు. ఇక్కడ మనమేమో వ్యూ పాయింట్లు అని అంటాం కదా, ఇక్కడ లుక్అవుట్స్ అని అంటున్నారు. ఇక్కడ కేవ్స్ ఇలాంటివి అని ఏదో బీచ్ అంతా ఇక్కడ రిలేటెడ్, మొత్తం సముద్రానికి రిలేటెడే ఉంటాయి మొత్తం. ఈరోజు ఇంకో దగ్గరికి చూడడానికి వచ్చినాము. అదంతా ఎట్లెట్లుందో చూద్దాం. ఇక్కడ వేల్స్ కూడా కనిపిస్తాయంట. బైనాక్యులర్స్ వేసుకొని చూస్తున్నారు అందరూ. చూద్దాం. సిడ్నీలో మేము ఒక దగ్గర స్టే చేసినాము. మాతోటి వచ్చిన 2 ఫ్యామిలీలు ఇంకో దగ్గర స్టే చేసిండ్రు. ఇంకో ఇంట్లో ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు మేము ఒకటేసారి వెళ్దాం అనుకొని స్టార్ట్ అయినాము. అయితే ఇండ్లు చూసిండ్రా, సేమ్ యూఎస్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ ఒక్క దగ్గర మటుకు నాకు స్లాబ్ వేసిన ఇల్లు కనిపించిందండి. ఇక్కడ వెరైటీగా అనిపించింది. అన్ని ఇండ్లు ఒకలాగున్నాయి, అదొక్కటి ఒకలాగుంది. చూడండి, ఒక్కటే ఒక ఇల్లు, ఇది ఒక్క ఇల్లు స్లాబ్ వేసి ఉంది. ఇంకా ఊరు బయట ఎక్కడో ఉందండి, కేప్స్ ఎలా ఉండారంట, అది ఆ ప్లేసు. అది అక్కడికి వెళ్తున్నాము. ఈ ఆస్ట్రేలియాలో ఎక్కడ పోయినా కానీ ఇంకా సముద్రము, దాని చుట్టుపట్లనే అన్ని లుక్అవుట్స్ ఉంటాయి కదా. లుక్అవుట్స్ అంటే మనం మామూలుగా వ్యూ పాయింట్ అంటాం కదా, అట్లా ఇక్కడ లుక్అవుట్స్ అని అంటారు. ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం లుక్అవుట్ అన్న పదం విన్నా నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే. ఇంకా కార్ పార్క్ చేసి వెళ్తున్నామండి లోపలికి. అంటే ఇది మొత్తం ఫుట్పాత్ లాగానే ఉందండి. ఇక్కడ నుంచి కార్లు వెళ్ళవు, ఇక్కడనే లాస్ట్ అన్నట్టు. చూసిందా, ఆ కొండలు అక్కడ ఆ చివర అక్కడెక్కడో కనిపిస్తుంది కదా, అక్కడి వరకు వెళ్ళి వచ్చినామండి. సిడ్నీ నుంచి 40-45 నిమిషాలు పడుతుందండి ఇక్కడికి రావడానికి. ఇక్కడ తిమింగలాలు కనిపిస్తాయంట. మే నుంచి నవంబర్ వరకు ఇక్కడ బాగా కనిపిస్తాయంట తిమింగలాలు. మేము వచ్చింది డిసెంబర్, జనవరి తర్వాత వచ్చినాం. కాకపోతే మాకేమైనా కనిపిస్తాయో లేదో తెలియదు. కొంతమంది అయితే ఉన్నారండి అక్కడ బైనాక్యులర్స్ వేసుకొని చూస్తున్నారు. ఇక్కడ ఏమంటారు, ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి, ఇట్లా వాకింగ్ రన్నింగ్లు అవి చేసే వాళ్ళకి చాలా బాగా మంచి ప్లేస్ అండి. ఇది బొటానీ బే నేషనల్ పార్క్లో ఉంది. అయితే నేను దీని గురించి ఇంకా చెప్పడం కంటే మీ కళ్ళతోనే మీరు చూస్తేనే మంచిగా ఉంటుంది. ఈ రకరకాలైన తిమింగలాలు కనిపిస్తాయంట అండి ఇక్కడ. ఈ ఫోటోలో చూపించిన తిమింగలాలు కనిపిస్తాయంట అక్కడ. ఇప్పుడైతే కనిపించకపోవచ్చు నాకు తెలిసి. ఇక్కడ స్విమ్మింగ్ అది ఇట్లా ఏమి అనుకూలంగా లేదు. చాలా లోతుంది కింద. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నాం మేము. అదంతా నడుచుకుంటూ వెళ్ళి లోపల మేము ఒక అడ్వెంచర్ కూడా చేసినాం. అది కూడా చూపిస్తా చూడండి. అక్కడక్కడ కొన్ని ఫోటోలు అట్లా తీసుకుంటూ వెళ్ళినామండి. మాతో పాటు మీరు కూడా లోపలికి రండి. ఇంకా నేను మాట్లాడేందుకు ఏది లేదండి. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా వెళ్దాం లోపలికి. ఇప్పుడున్న ఈ ప్లేసు ఈ ఆకారంలో ఉంటుందంటండి. ఫెన్స్ లాగా సముద్రం లోపలికి చొచ్చుకొని వచ్చినట్టు ఉంది కదా. అది చుట్టూ సముద్రం ఉంది 3 వైపులా దానికి. అట్లా ఆ ప్లేస్లో ఉన్నట్టు మనము. ఆ నీళ్లు పై వరకు కూడా వచ్చేదేమో, అంత రాళ్ళు అంతా కోసుకుపోయినట్టు అయినాయి వాటర్ తోటి. అవన్నీ లేయర్స్ లాగా ఉన్నవి. అదేందో వెడ్డింగ్ కేక్ అని అంటున్నారు. వెడ్డింగ్ కేక్ లా ఉందంట. లేయర్స్ ఉండే రాక్స్ అన్ని చూడడానికి. ఇది ఒకటే స్పాట్ ఇంకా
ఎంతసేపు ఈ వాటరు లుక్అవుట్లు. ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా సముద్రం తప్ప వేరే దిక్కు లేదు తిరగడానికి. అన్ని స్పాట్స్ సముద్రం దిక్కే అన్నట్టున్నాయి ఇక్కడ. ఇక్కడనంట అబార్జినల్స్ లోపల సముద్రం ఒడ్డున అవి ఇట్లా లేయర్స్ లాగా ఉండే కదా, అక్కడ కొంతమంది ఇట్లా ఇండ్లలాగా ఏర్పాటు చేసుకొని ఉండేవారంటండి. దాని గురించి సమాచారం అట్లా ఫోటోలో ఇచ్చిండ్రు. అక్కడ మధ్యలో ఉంది కదా, అక్కడ ఉన్నారంట ఇల్లు కట్టుకొని. అక్కడ మనుషులు ఉన్నారు అన్నట్టు అవశేషాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయంట. అక్కడ కొంతమంది సెల్ఫీలు అవి తీసుకుంటా ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చి చాలామంది ఇక్కడ నుంచి పడి చనిపోయిండ్రంట అండి. అది చాలా డేంజర్ ప్లేస్. ఇట్లా చిన్నపిల్లలకి అట్లా ఉంటేనంటే చాలా డేంజర్గా ఉంది. అట్లా మేము ఆ చివరి దాకా వెళ్ళి అట్లా ఫోటోలు అయితే తీసుకున్నాము. మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా రాలేదండి. వాళ్ళు మధ్యలో ఎక్కడనో ఆగి పిల్లలకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు ఫుడ్ అది పెట్టించుకొని రావడానికి కొంచెం లేట్ అయిందంట. అట్లా అని మేము ఇంకో అడ్వెంచర్ చేసినాం. ఇక్కడ లోపల అయితే ఆ సముద్రం ఇంత లోతు ఉంది కదా, ఆ లోపలికి వెళ్ళా దిగినామండి. అది కూడా చూపిస్తా నేను. అసలు ఎట్లెట్లా ఉంది ఏంది అనేది. అక్కడ పూలు, అడవి పూలు మంచిగా అనిపించినాయి. మా అమ్మాయికి చెప్పిన ఆ పువ్వు ఒకటి తెంపి నాకు అని అంటే మా అమ్మాయి తీసుకొచ్చింది. కాకపోతే ఆ పువ్వు వాసన మంచిగా ఉందేమో అని అనుకొని చూస్తే అసలు ఏం బాగలేదు, నాకేం నచ్చలేదని పడేసిన. ఆ చెట్లకు తీసుకొని వచ్చింది అట్లా మా అమ్మాయి నా కోసము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అది వచ్చిందండి. పైన చూస్తే అంత డేంజర్గా ఏమీ అనిపించలేదు, కానీ దిగుతుంటే మటుకు చుక్కలు కనిపించినవి. చాలా ఏటవాలుగా ఉందండి. పైనుంచి వీడియో తీస్తుంటే చూస్తుంటే అంత అనిపించలేదు. కాకపోతే చక్కగా కిందికి దిగినట్టు ఏమాత్రం ముందు కొంగినా తూలి పడ్డట్టే అనిపించింది. అదంతా చూపిస్తా చూడండి ఎట్లా ఉంది. అది ముందు వస్తుంది చూడండి, ఇట్లా ఉందండి అది. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు ఏముందిలే దిగుతామన్నట్టు అనిపించి దిగినా అండి. లోపలికి వెళ్ళిన కొద్దీ చాలా ఇదిగా ఉంది.
చూడండి, ఇంకా నేనైతే ఏం చెప్పను, మీరే చూసి తెలుసుకోండి. ఆ నీళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి వచ్చినాము మేమైతే. నీళ్ళకు మరీ నీళ్ళ దగ్గరికి కాదు కానీ ఇంకా కొంచెం దూరం వల్లనే నేనైతే ఆగిపోయినా అట్లా. రాళ్ళ మీద కాలు పెట్టండి, మట్టి మీద పెట్టకండి. దట్స్ ఇట్. ఎవరో ఉన్నారన్నారు కదా ఇప్పుడు, ఫిషర్ మ్యాన్స్ అంట. వాళ్ళ ఎక్విప్మెంట్ ఏమన్నా ఉండొచ్చు. సూపర్ గుడ్ ఉంది. జాగ్రత్త. చూస్తే ఫ్లాట్గా అనిపించింది కానీ చాలా ఏటవాలుగా ఉందండి. చూసిండ్రా ఎంత లోతుందో, అది అంత లోతు దిగేసినాము. ఒక దగ్గర ముందుకు తూలి అయితే బోర్లా పడ్డా కానీ బ్యాలెన్స్ చేసుకున్న, అప్పటికి మోకాలు కొంచెం గుద్దేసింది రాయి అయితే. అక్కడ నిలబడి అట్లా ఫోటోలు తీసుకున్నాం. కొంతమంది ఇంకా ముందుకు కూడా వెళ్ళిండ్రండి అక్కడి నుంచి. చూసిండ్రు కదా, అసలు మా చెల్లెలు కూతురు ఉంది కదా, మా కజిన్ సిస్టర్ కూతురు, నీ భలే పోయినవే, అసలు ఎందుకు అట్లా పోయినావు, ఇంకా బాగా దెబ్బ తగిలింటే ఏం చేస్తుంటే అని తర్వాత తిట్టిందని అనుకోండి. మోకాలు గుద్దుకున్నదైతే ఎవరికి చెప్పలేదు ఇంతవరకు నేనైతే. మా మనవాడైతే అసలు అంత దూరాన్నే ఆగిపోయిండు. నేను దిగినంత దూరం కూడా దిగలే, మా అమ్మాయి కొంచెం ముందుకు దిగింది. కాకపోతే ఇక్కడ చూసిండ్రా ఏదో జంతువు అండి, వెంట్రుకలు లాగానే ఉంది చర్మము, అది సివికి పోయింది, కొంచెం వాసన కూడా వస్తుంది. అది ఏదో చనిపోయినట్టుంది అక్కడ. ఇంకా పైకి వచ్చేస్తున్నాం మెల్లిగా, ఫోటోలు తీసుకున్నాము అక్కడ కొన్ని. పైకి వచ్చినాక అక్కడ ఒక బోర్డు కనిపించింది, పాములు ఉంటాయి జాగ్రత్త ఇట్లా అని. మా అమ్మాయి లోపలికి దిగినప్పుడు ఏందో కనిపించిందేమో, కదిలినట్టు అనిపించింది అమ్మ రాళ్ళ మధ్యలో అన్నది. నిజంగా పామే అయినంటే అసలు ఎంత భయపడ్డామో పైకి వచ్చినాక. మా అడ్వెంచర్ చూసి మేమే నవ్వుకున్నాం అట్లాగా. నేనైతే ముందు పైకి వచ్చేసిన. చాలామంది అక్కడ లోపలికి వచ్చి అక్కడ లోపల అట్లా ఫోటోలు అవి తీసుకుంటున్నారు. లోపల పైకి అయితే వచ్చేసినాం అబ్బాయి. ఇంకా
సమ్మర్ కదా, ఫుల్ ఎండ. కోకోనట్ వాటరు బాటిల్స్ తీసుకొచ్చిండ్రు. కోకోనట్ వాటరు, ఎనర్జీ డ్రింక్స్ అంట అవన్నీ తాగుకుంటా అట్లా తిరిగినాం మేము. ఇంకా కాసేపు వచ్చి అక్కడ కూర్చున్నాం. ఈ లోపల మా వాళ్ళు కూడా వచ్చిండ్రంట. వాళ్ళు ఇంకో స్పాట్లో ఉన్నారంట, అక్కడికి వెళ్ళినాం మేము. ఇక్కడ అందరం కలిసిన తర్వాత పిల్లలు ఏవో రీల్స్ చేసుకున్నారు. ఫోటోలు అయితే మస్తు దిగినాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసిండ్రు. ఇంకా కొంచెం సేఫ్గానే ఉంది ఈ ప్లేస్ అన్నట్టు చాలాసేపు ఇక్కడనే ఆగిపోయి ఇక్కడ ఫోటోలు అవి చాలా తీసుకున్నాము. అట్లా ఈ ప్లేస్ అయితే నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి, ఫోటోగ్రఫీ తీసుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇట్లా మేము కూడా ఎంజాయ్ చేసినాం, తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాము. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళినామండి. చూసిండ్రు కదండి మా ఫీచర్స్, అడ్వెంచర్స్ అన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి సామాన్ ప్యాక్ చేసుకోవాలి రేపటి ప్రయాణం కోసం. బాయ్. ఇదే ప్లేస్ లాస్ట్ అనుకొని నేను వీడియోకి ఎండ్ కార్డు కూడా చెప్పేసిన. మా పిల్లలందరూ నవ్విండ్రు. మళ్ళీ తర్వాత ఇంకో ప్లేస్ కూడా తీసుకెళ్ళిండ్రు. ఏంది ఇంకో స్పాట్కి రావని డిసైడ్ అయినాను. బట్టలు సర్దుతా అంటున్నాను. అయ్యో విమానాలు గాల్లో ఎగురుతుంటే చూసినాం చాలామంది, అందరం చూసినాం దాదాపుగా. కాకపోతే అవి దగ్గరగా అయితే ఎప్పుడు చూడలేదండి. నేనైతే చాలాసార్లు విమానం ఎక్కినా కానీ బయట నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోవడం, అవి విమానం ఎంత సైజు ఉంది ఏంది అని కూడా అస్సలు తెలియదు. సింగపూర్ నుంచి కాంటాస్ దాంట్లోనే వస్తామండి ఇక్కడికి ఆస్ట్రేలియా వచ్చినప్పుడు. ఈ విమానాలు ఎంత పెద్ద పెద్ద విమానాలు. ఈ రన్వే పక్కనే బీచ్ ఉందండి. ఈ బీచ్లో పిల్లలు కాసేపు ఆడుకుంటారని వచ్చినాము. చూసిండ్రా ఇంత పెద్దగా విమానాలని ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. తర్వాత ఇక్కడనే భోజనాలు అవి చేసి ఇంటికి వెళ్ళిపోయినామండి రాత్రికి. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.